బ్రహ్మ విద్య. ఒక జీవి చేసే గొప్ప తపస్సు ఏమిటంటే దేవుడిని ఎలా తెలుసుకోవాలి, దేవుడిని ఎలా పొందాలి, దేవుడితో ఎలా ఏకం కావాలి. జీవి ఒక గురువు నుండి మరొక గురువుకు, ఒక విశ్వాసం నుండి మరొక విశ్వాసంకి తిరుగుతూ అనేక మంత్రాలు జపిస్తూ ఉంటాడు. పొరపాటున అతను ఒక సిద్ధ గురువును కలిస్తే అతను గర్వంగా తన సంచార కథను చెబుతాడు మరియు ఆ సిద్ధ గురువు కంటే తాను గొప్పవాడిని అని ప్రకటించుకుంటాడు. ఇప్పుడు సముద్రపు అల నేను సముద్రాన్ని ఎలా కలవగలను, సముద్రాన్ని ఎక్కడ కనుగొనగలను అని అడిగితే ఎవరైనా నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి లేదా నాకు మంత్రాన్ని చెప్పాలి. ఇప్పుడు ఆ అలకి దానితో సంబంధం లేదని, అది సముద్రంలో ఒక భాగమని ఎవరైనా ఎలా జ్ఞానాన్ని ఇవ్వగలరు? లోపల చూడండి, అది కూడా సముద్రం. అదేవిధంగా ఆత్మ కూడా దేవునిలో ఒక భాగమే. జీవి ఈ జ్ఞానాన్ని పొందిన రోజు అతను స్వయంగా దేవునిలో కలిసిపోతాడు.